నమస్కారం అండి. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం పెట్ల ఉమాశంకర్ గణేష్ మొన్న స్టేట్మెంట్ ఇచ్చాడు ఆర్డీఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఇసుక గురించి. 21లోగా ఇసుక కానీ ఇవ్వకపోతే శాంతియుత ధర్నా చేస్తానని చెప్పేసి దాని గురించి మా పార్టీ తరఫున మేము జనాలకు ఒక విషయం పూర్తిగా అవగాహన వచ్చేలా ఒక విషయం చెప్పాలి. అందు గురించి ప్రెస్ మీట్ పెట్టాం. గణేష్ మా ప్రభుత్వం వచ్చిన వెంటనే, కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఫస్ట్ ఇసుక తగువుకి తెరదీసింది ఎవరు? సూటుగా ప్రశ్నిస్తున్నాం. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత నెల రోజుల్లో నువ్వు ఎన్టీఆర్ స్టేడియం దగ్గర ప్రెస్ మీట్ పెట్టి త్వరలో 5 కోట్ల కుంభకోణం జరగబోతుంది ఇసుకలోనే అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చావు. మరి నీకు ఎవడు సలహా ఇచ్చాడు కానీ పనికిమాలో నాకు తెలియలేదు కానీ దొంగోడు రే బ్యాంక్ దొంగతనం జరుగుతుందని చెప్పినట్టుంది నీ స్టేట్మెంట్. వెంటనే మా అందరికి అనుమానం వచ్చింది, మా పెద్ద ఆయనకు అనుమానం వచ్చింది. ఈడేటి ఏమీ లేకుండా ఈడిపోతాలు తొడుగుతున్నాడు, 5 కోట్లు త్వరలో ఇసుకలో మాఫియా జరగబోతుందని చెప్పేసి ఈడు స్టేట్మెంట్ ఇచ్చాడని చెప్పి దాని మీద పూర్తి ఎంక్వైరీ అయ్యండి. ఈడేదో తప్పు చేసినట్టున్నాడు, ఈడు తడుముకుంటున్నాడు అనవసరంగానని చెప్పేసి వెంటనే దాని మీద ఎంక్వైరీ చేశారు అయ్యన పత్రిక. అక్కడ స్టార్ట్ అయింది ఇసుక గురించి తగు. ఇది జనాలకు తెలియాల. ఎందుకు పెట్టావు ప్రెస్ మీట్? నువ్వు ఇసుకలో ఆల్రెడీ అప్పుడు తినేసావు, అది ఎక్కడ బయటకు వస్తుందో అని చెప్పి అది మా మేము తోసేద్దామని 5 కోట్ల రూపాయలు కుంభకోణం జరగబోతుంది త్వరలో అని చెప్పేసి పనికిమాల స్టేట్మెంట్ ఒకటి ఇచ్చావు. వెంటనే అయ్యన పాత్ర గారు దాని మీద ఎంక్వైరీ చేయించారు. అక్కడ ఆగింది ఆ ర్యాంపు ఇసుక. నీ వల్ల, నీలాంటి పనికిమాల తెలివితేటలోను పనికిమాల పేలాపన పేలడం వల్ల ఆగింది అక్కడ. తీరామోసి ఎంక్వైరీ చేయించిన తర్వాత మీరు చేసిన పనేటి? రాజమండ్రి రేవులోని గాయత్రి 10 ఆ రీచ్ లో మీరు ఎటువంటి అనుమతులు లేకుండా దొంగతనంగా ఇసుక తోలుకొచ్చే నర్సీపట్నం. నీకన్నా కేటుగాడు ఎవడ ఉన్నాడా? నువ్వు మా మీద నింద వేయడానికి చూసావు. కానీ అలా ఎంత ఇసుక మీరు దొంగచాటును తెచ్చేశారో ఎంక్వైరీలో తేలింది. ఎంక్వైరీలో తేలడం వల్ల గత నెల 8వ తారీఖుని ఆ కాంట్రాక్ట్కి నోటీస్ ఇచ్చారు. మరి బాబు నువ్వు ఇసుక ఎంత తోలేవు ఏటి, నువ్వు దాని తాలూకా రికార్డ్ అంతా పట్టాలని చెప్పి తెస్తే వీళ్ళు తీరమో చేసింది ఏంటి? వాళ్ళు నువ్వు కాంట్రాక్టర్ నువ్వు ఏకమై దొంగసారి రాజమండ్రి నుంచి ఇసుక తెచ్చి అమ్ము దొప్పారు ఇక్కడ జనాలకు డబ్బులకి. మీరు ఫ్రీగా దొంగతనం చేసి తెచ్చి ఇక్కడ జనాలకు అమ్మారు. నీ పేరు కూడా త్వరలో వస్తుంది బయటికి. ఎంక్వైరీ చేసిన తర్వాత ఆఫీసర్లు 18,70,00,000 ఫైన్ వేశారు ఆ కాంట్రాక్ట్కి. ప్రభుత్వాన్ని మోసం చేసి ఇసుక తెచ్చి దొంగచోటుని అమ్మారని చెప్పి ఎంక్వైరీలో తేలిందని చెప్పేసి అన్ని పత్రికల్లోనూ కూడా వచ్చాయి. చూడరా, నువ్వేం చెప్తున్నావు? 21 కల్లా ఇసుక కానీ జనాలకు అందుబాటులో రాబోతే శాంతియుత ధర్నా చేస్తానని చెప్పి పనికిమాల పేలాపం పేలుతున్నావు. మొన్న నువ్వు ఆర్డీఓ గారి దగ్గరికి వెళ్తే ఆర్డీఓ గారు ఏం చెప్పారు నీకు? తొందరలోనే 10 రోజులు 15 రోజులు ఇసుక వచ్చేద్దండి, జనాలకు అందుబాటులోకి వచ్చేద్దని ఎప్పుడైతే చెప్పారో నువ్వు ఎలాగా ఇచ్చేస్తారు కదా అని చెప్పేసి నువ్వు 21ని ధర్నా చేస్తానని చెప్పి ప్రజలకు తప్పుడు స్టేట్మెంట్ ఇస్తున్నావు. అంటే ఒకవేళ మేము ఇసుక ఇచ్చితే నీ వల్లే మేము ఇచ్చినట్టు అని చెప్పు తిరుగుదామని. నువ్వు ధర్నా చేసినంత మాత్రాన మా ఏక కూడా జారదురా. నువ్వు ధర్నా చేస్తే మేము ఇసుకోవడం కాదు, జనాలకి ఏం చేయాలన్నది అయ్యన పాత్ర గారికి తెలుసు. నీ వల్ల ఇసుక ఆగిందని ఇప్పుడు ఈరోజు చెప్పాల్సి వస్తుంది జనాలకి. తొందరలో 10-15 రోజుల్లో ఇసుక రిలీజ్ చేస్తారు. అయ్యన పాత్ర గారు దానికి అన్ని ఏర్పాట్లు చేశారు. జనాలు అందుబాటులోకి వచ్చారు. ఇసుక ఇప్పుడు రీచ్ల్లో వాటర్ వచ్చేసి నిండిపోయి ఉంది. తొందరలోనే ఇసుక ప్రజలు కూడా ఈ సందర్భంగా ఒకటే చెప్తున్నాం, కంపల్సరిగా 10-15 రోజుల్లో ఇసుక ఫ్రీగా అందరికీ కూడా అందుబాటులోకి వస్తుంది. అందులో అనుమానం లేదు. ఈలోగా ఈ డేట్ అంటే జనాలు తప్పుదో పట్టిద్దాం అని చెప్పేసి ఇలాంటి తప్పుడు పేలాపంలో తప్పుడు స్టేట్మెంట్లు ఇస్తున్నాడు. అది కూడా మీరు అందరూ గమనించాల. ఈడు పెద్ద పతివ్రత కూడా, పతివ్రత పెచ్చర్లో వెళ్తే ఇడిచిన పూలన్నీ ముడిచిపోయాట చిక్కుపడి. అలాంటిది ఈడు మాకు స్టేట్మెంట్లు ఇస్తున్నాడు ఇసుక గురించి ఎలా చేయాలా ఇది చేయాలని చెప్పేసి. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇసుక ఎంత ఇబ్బంది పడిపోయారు రా మేస్త్రులు కానీ ప్రజలు కానీ. మేము దీక్షలు అయ్యి చేస్తే సంవత్సరం పోయిన తర్వాత ఇసుక ఇచ్చారు. మేము అలాంటి తప్పుడు పనులు చెయ్యం. ఇసుక కేవలం నీ వల్లే ఆగిపోయింది ఇక్కడ నర్సీపట్నంలో. ఇది జనాలకు చెప్పడం కోసం ఈరోజు మేము ముందుకు రావడం జరిగింది. ప్రజలకు కూడా ధన్యవాదాలు చెప్తూ ఒకటే చెప్తున్నాం, 10-15 రోజుల్లో ఇసుక అందరికీ కూడా అందుబాటులో వస్తుంది. మా పెద్ద ఆయన అయ్యన పాత్ర గారు ఆర్డీఓ గారితో కలెక్టర్ గారితో కూడా అన్ని మాట్లాడారు. ఈ ఎంక్వైరీ కూడా పూర్తి అయ్యింది. వాళ్ళ మీద కూడా ఫైన్ పడ్డది. వీళ్ళు దొంగతనంగా ఇసుక తెచ్చేశారు అక్కడి నుంచి. దొంగలేదు 420 గోల్డ్. ఈ 420 గోల్డ్ మమ్మల్ని విమర్శిస్తున్నారు. ఆ వెనకాల 210 గోల్డ్ను
మేము ఎవరు విమర్శించినా సరే మేము భయపడే పరిస్థితి అయితే లేదు. ప్రజలకు మేము అందుబాటులో ఉన్నాము. మాకు ఎటువంటి ప్రజలకు ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం ఎవరికి కూడా లేదు. తొందరలో 10-15 రోజుల్లో ఇసుక మాత్రం కంపల్సరీగా అందరికి అందుబాటులో వస్తాం.